ఏ రకంగా ప్రేమన్నా ఇది? బీసీల మీద ప్రేమ అంటే 4 కత్తెలు 4 ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం కాదన్నా. పిల్లల్ని చదివించాలి, అప్పుల పాలు కాకుండా చదివించాలి, ఆ పిల్లాడు పెద్ద ఉద్యోగాలు చేయాలి, చేసి కాస్తో కూస్తూ ఇంటికి పంపించే పరిస్థితి రావాలి. అప్పుడు దాని మీద ఏదైనా బీసీల మీద ప్రేమని అంటారు. కానీ ఇదేం ప్రేమన్నా? ఇంత మోసగాడు ప్రపంచ చరిత్రలో ఎవడుండడన్నా అంటాడు. ఇంకా అంత ఎక్కువ డెప్త్ లేకపోయి అడిగారంటే ఏమంటారు తెలుసా? అన్న మమ్మల్ని ఎస్సీలుగా చేస్తానన్నాడన్నా, అన్న మమ్మల్ని ఎస్టీలుగా చేస్తానన్నాడన్నా, బీసీలుగా మమ్మల్ని చేస్తానన్నాడన్నా అని చెప్పి ఇంకోరు అంటారు. ఏది కాదు అని తెలుసు. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చరిత్ర ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఓట్ల కోసం అని చెప్పి అడ్డగోలుగా మోసం చేసిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అంత మోసగాడు ఎవడు ఉండడన్నా. ఆయన అసలు అధికారంలో ముఖ్యమంత్రి కావడానికి కారణమే తన సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచే కదన్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడన్నా. ఇంకా రోంత అడిగితే ఆయన నైజం గురించి అడిగితే ఇంకా ఏం చెప్తారంటే, అన్న 9 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి అన్నా, ఇదే మాదిరిగానే గొప్పగా మోసం చేశాడన్నా. మా కర్మ ఏందని అంటే అన్న 10 ఏళ్ళ గ్యాప్ వచ్చింది, ఆయన చేసిన మోసాన్ని మర్చిపోయినాం కాబట్టి మా కర్మ కొద్దీ ఆయనకు ఓటేసామన్నా.